నాటిన స్వల్పకాలానికే ఫలసాయాన్నిచ్చే పండ్ల తోట బొప్పాయి. బొప్పాయిని పపైన్, టూటీ ఫ్రూటీల కోసం పలు ఆహార, ఔషధ పరిశ్రమల్లో వినియోగిస్తారు. అంతేకాక పండుగ బొప్పాయి వినియోగం పెరిగాక మార్కెట్ అవకాశాలు విస్తృతమయ్యాయి. బొప్పాయిలో మన రైతులంతా సాగు చేసే రకం తైవాన్ రెడ్ లేడీ. ఆకర్షణీయమైన రంగు, పరిమాణంతో రవాణాను తట్టుకునే ఈ రకం బహుళ ప్రాచుర్యంలోకొచ్చింది. అయితే పలు రకాల వైరస్ తెగుళ్లకు త్వరగా లొంగిపోవటంతో 2 ఏళ్ల పాటు రైతుకు ఫలసాయాన్నివ్వాల్సిన ఈ తోటలను ఏడాదికి మించి ఉంచలేకపోతున్నారు. తెగులు సోకిందంటే ఏ దశలోనైనా తోటను నరికించాల్సిందే. మరి 2 ఏళ్లలో దాదాపు 80 నుంచి 100 టన్నుల దిగుబడిని సాధించే అవకాశమున్నా బొప్పాయికి సంకటప్రాయంగా మారిన తెగుళ్ల వల్ల 1 ఏడాది కాలంలో అందినంత పంట తీసుకుని వదిలేస్తే మరి సగటు రైతుకు సాగు ఎంతమాత్రం గిడుతుంది? కానీ ఆ రైతు మాత్రం ఎలాంటి రిస్కు తీసుకోకుండా తన తోట నుంచి 2 ఆదాయాన్ని చవిచూశారు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? మీరే చూడండి మరి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామం. బరువైన నల్లరేగడి నేలలు ఈ ప్రాంతం సొంతం. చెరకు, అరటి, కంద వంటి పంటల సాగు ఇక్కడ కనిపిస్తుంది. ఈ పంటల సాగులో ఆరితేరిన రైతు మర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వివిధ పంటల జోడింపుతో అంతర మిశ్రమ పంటలు సాగు చేయటంలో దిట్ట ఇతను. అరటిలో కందను అంతర పంటగా వేసి మంచి లాభాలు పొందారు. ఇదిగో నిండు కాపుతో ఈ బొప్పాయి తోట కనిపిస్తోంది కదూ. ఇందులో పసుపు కూడా ఉండేది. పసుపు బొప్పాయి జోడిని మొదటిసారిగా ఈ ఏడాది ఎకరం 70 సెంట్లలో వేశారు చంద్రశేఖర్ రెడ్డి. మైదుకూరు రకం పసుపును గత ఏడాది జులై మొదట్లో వేసి మార్చిలో త్రవ్వి తీసేసుకున్నారు. మొత్తం 20 క్వింటాళ్లు, ఎకరాకు లెక్కిస్తే 12 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి వచ్చింది. క్వింటా 6,700 రూపాయల చొప్పున పసుపు నుంచి 80,400 రూపాయల ఆదాయం పొందారు. ఖర్చులు 29,500 రూపాయలు పోను 50,900 రూపాయలు నికరంగా మిగిలాయి ఈ పంటపైన. పసుపును జులైలో వేశారు కదా. బొప్పాయి నారు మొక్క ఆలస్యంగా లభ్యం కావటంతో ఆగస్టు చివర్లో బొప్పాయిని నాటుకున్నారు. ప్రతి 2 బోదెల పసుపుకు 1 బోదె చొప్పున బొప్పాయిని నాటారు. పసుపు 2 బోదెల మధ్య 28 అంగుళాలు, మొక్కల మధ్య కూడా 28 అంగుళాల దూరం ఉంది. 2 బొప్పాయి మొక్కల మధ్య ఎటు చూసినా 5.5 నుంచి 6 అడుగుల దూరం పెట్టారు. ఎకరాకు 900 మొక్కలు పట్టాయి. బొప్పాయి నాటిన 8 నెలలకు అంటే ఏప్రిల్ మాసంలో మొదటి కోతనిచ్చింది. అప్పుడు 14 టన్నులు, మేలో 2వ కోత నుంచి 11 టన్నులు కలిపి మొత్తం 25 టన్నులు రాగా మరో 25 టన్నుల దిగుబడి తరువాత వచ్చే 2-3 కోతల్లో అంది వస్తుంది. బొప్పాయి దిగుబడి మొత్తం 50 టన్నులైతే ఎకరాకు లెక్కిస్తే 29.4 టన్నుల దిగుబడి వచ్చినట్లు. ఆగస్టు వరకు బొప్పాయిని ఉంచుతారు. ప్రస్తుతం టన్ను బొప్పాయి 5,000 నుంచి 7,000 మధ్య పలుకుతోంది. రంజాన్ సమయంలో గిరాకీ ఎక్కువుండి 10,000 వరకు ధర వెళ్తుంది. అయినప్పటికీ సగటున టన్ను 5,500 రూపాయలు లెక్కేసుకుంటే ఎకరా బొప్పాయి నుంచి 1,61,700 రూపాయల ఆదాయం వస్తోంది. ఖర్చులు చూస్తే నారు కొనుగోలు నాట్లకు 14,700, ఎరువులు 5,800, మందులు 8,800, కలుపు 2,900 కలిపి 32,200 రూపాయలవుతోంది. ఇది పోను 1,29,500 రూపాయలు నికరంగా బొప్పాయి మీద మిగులుతోంది చంద్రశేఖర్ రెడ్డికి. పసుపు మీద నికర రాబడి 50,900 రూపాయలు మిగులుతోందనుకున్నాం కదా. ఈ పొలం కౌలు ఎకరాకు 40,000. అంటే కౌలుతో పాటు కొంతవరకు ఖర్చులు పసుపు నుంచి వెళ్తున్నాయి. పోతే బొప్పాయి నుంచి వచ్చేది రైతుకు లాభంగా ఉంటోందంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి. పసుపు మొన్న మొత్తం కైలు చేసామండి. 20 క్వింటాల వరకు దిగుబడి అయ్యింది. 20 క్వింటాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేటుని బట్టి అయితే 6,800 చొప్పున మాకు 1,20,000 వస్తుంది. పెట్టుబడిను కొంత కౌలు కూడా కొంత పశువులో వచ్చింది. మనకు బొప్పాయి అంతర పంటగా ఉండటం వల్ల ఇప్పుడు బొప్పాయిలో వచ్చే డబ్బులు రైతుకి అదనపు ఆదాయంగా ఉంటున్నాయండి.
ఇప్పుడు బొప్పాయి రేటు ఇప్పుడు నుంచి పెరుగుదల బాగుంది. బొప్పాయి కూడా ఆశాజనకంగా ఉంది. రైతుకు కూడా ఇబ్బంది లేకుండా మంచి ఆదాయం వచ్చే రీతిలో ఉందండి. అంతర పంటలు వేయటం వలన ఒక పంట పెట్టుబడికి కౌలు చేయని వాళ్ళు అయితే కౌలుకు పోను, ఒక పంట అచ్చంగా మిగులుద్దండి. అదే ఒకటే పంట మీద ఆధారపడినప్పుడు ఏదన్నా వాతావరణం అనుకూలించినప్పుడు ఇబ్బంది పడే గుణం ఉంటుందండి. అదే 2 పంటలు వేసినందువల్ల ఒక పంట కొంచెం ఇబ్బంది కలిగినా కానీ రెండో పంట నీకు నష్టం లేకుండా ఆదాయాన్ని ఇస్తుందండి. ఇది వేసినందువల్ల మనకు ఆదాయం వస్తుంది, కలుపు తగ్గుద్ది, పెట్టుబడి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అలా వేయటం మొదలుపెట్టామండి. బొప్పాయి తైవాన్ రెడ్ లేడీ నారును మొక్క 12 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. పంటను వ్యాపారస్తులే తోట వద్దకు వచ్చి వారే కోతలు, ప్యాకింగ్ చేయించుకుని తీసుకువెళ్తారు. కాబట్టి రైతుకి కోత, రవాణా ఖర్చు లేదు. కాగా బొప్పాయికి ఆశించిన ఆకుముడత, రింగ్ స్పాట్ వైరస్ల వల్ల కొంతమేర నష్టం జరిగింది. వీటిని సమయానుకూలమైన సస్యరక్షణతో నివారించగలిగారు. పసుపు బొప్పాయి నాటకు ముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 100 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 100 కిలోల ఆముదం పిండి, వేపపిండి, 20 కిలోల బోరాక్స్ ఎరువులను వేసుకున్నారు. ఇవి 2 పంటలకు ఉపయోగపడ్డాయి. బొప్పాయికి పైపాటుగా 2 సార్లు యూరియా, పొటాష్ ఎరువులను అందించారు. అంతర పంటల సాగు వల్ల కలుపు సమస్య తగ్గి ఎరువులు, నీరు 2 పంటలకు ఉపయోగపడటమే కాదు, రైతుకు ఒక పంట బోనస్ పంటగా కలిసి వస్తుంది. ఆగస్టులో బొప్పాయి తీసేశాక సెప్టెంబర్లో ఈ పొలంలో క్యాబేజ్ వేసుకుంటారు. క్యాబేజ్ తీశాక డిసెంబర్లో మినుము వేసుకుంటారు. అదన్నమాట అన్నిందాలా లాభదాయకంగా ఉన్న పసుపు, బొప్పాయి మిశ్రమ పంటల సాగు.